जोहार వైఎస్ఆర్ జై జగన్ ఈరోజు రామతీర్థం ప్రభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభకు చేసిన పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ కారుకు నాగేశ్వరరావు గారికి, బత్తుల బ్రహ్మాండ రెడ్డి గారికి, నాగార్జున గారికి, అమ్మగారికి, మన శివన్న గారికి, వేది మీద వహించిన మిగిలిన పెద్దలందరికీ, వేది ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, జగనన్న సైనికులందరికీ, జగనన్న ప్రేమించే ప్రతి గుండెకి, నా అక్క చెల్లెలందరికీ, పెద్దలందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నా. మీ ఉత్సాహం ఎక్కువసేపు టైం తీసుకుని రెండు విషయాల్లో మాట్లాడతాము. ఎలక్షన్ అయిన తర్వాత టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఉత్సాహం తగ్గకుండా జగన్ మీద ప్రేమతో, గుండె నిండా ధైర్యంతో మా వెనుక మా మహానాయకుడు ఉన్నాడు, ఏ ఆపద వచ్చినా ఆయన చూసుకుంటాడని చెప్పేసి జగన్ ప్రేమతో జగన్ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా 2029 ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తూ ప్రతి కుర్రాళ్ళు కానీ పెద్దలు కానీ కసి తగ్గకుండా ఓడిపోయినప్పటికీ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రేమ చూసుకుంటూ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా కష్టపడుతూ ఉంటామని చెప్పేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తా ఉంటామని చెప్పేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మీలాంటి కార్యకర్తలందరూ మన పార్టీలో ఉండటం జగన్మోహన్ గారు అదృష్టం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కారుకు నాగేశ్వరరావు గారు మన రీజనల్ కోఆర్డినేటర్, మేము ఆ ఊరు పోతే ఆయన భోజనంతో చంపేస్తాడు. అన్న మా ఊరి ప్రభుగ్రహం అన్నా, మా కుర్రోళ్ళు ప్రేమతో చంపేస్తారు. జగన్ సైన్యం అక్కడ ఉంది, దేనికి తగ్గరన్నా, దేనికి తగ్గరు, రక్తం మసలిపోతుంది. ఎందుకు
జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తపన కసి ఉందన్నా అటువంటి కార్యకర్తలు మీ అందరూ చూడాలని చెప్పేసి కారుమూరి నాగేశ్వర గారిని పిలిపించాము. ఈ కార్యక్రమానికి కారుమూరి నాగేశ్వర వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ చేసే అభివృద్ధి పథకాలు ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళ మీద విసికి వేసారి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు చూస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్ లో తప్పు చేశాము అంటే మంచి నాయకుడు వదులుకోము, ఆ దేవుణ్ణి వదులుకోము, ఆ దేవుణ్ణి సీఎం చేసుకుంటేనే బడుగు బలహీన వర్గాలందరూ బాగుంటారని చెప్పేసి ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మరీ నమస్కారం తెలియజేసుకుంటూ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు వెయిట్ చేద్దాము. మన దేవుడు సీఎం అవుతాడు, మన కోరికలన్నీ తీరిపోతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు, గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా మన మీద, మన పార్టీ మీద, మన నాయకుడి మీద ఉండవని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దల బొత్తుల బ్రహ్మాండ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుచున్నాం. జగనన్న సైనికులారా, అరుగో ప్రకాశం జిల్లా ఆశాకిరణం పూచేపల్లి శివన్న అడుగు ఆశాకిరణం ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. మీ అందరి యొక్క అభిమానంతో మీరంతా కూడా సైనికుల్లాగా ప్రతి ఒక్కరూ జగన్ అనేటటువంటి దేహంలో ఆవరించినటువంటి స్థైర్యం సైనికుల్లాగా మీరు చేసేటటువంటి పోరాటానికి అడుగో జయ జయ ధ్వజాలు పలుకుతూ ఉన్నటువంటి ప్రజలంతా ముందుకొస్తున్నారు. అడుగు పూచేపల్లి శివన్న, ఆయన తిరుగులేనటువంటి నాయకుడిగా ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘన విజయం పొందేటటువంటి నాయకుడిగా పోరాటం చేస్తున్నారు. మీరందరినీ చూస్తూ ఉంటే తిరుగులేదు, ఘనమైనటువంటి విజయాన్ని పొందుతున్నారని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. మన ఎస్ఎన్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ మంత్రి వర్యులు మేరు నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జై జగన్, జై జగన్, జై శివన్న. అందరికీ నమస్కారం. మీ అందరి యొక్క ఆశీస్సులు జగనన్న మీద ఉండాలని మన ప్రియతమ నాయకుడు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, మన అభిమాన నాయకుడు శివన్న నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని, ఈ రాష్ట్రానికి మన దేవుడు జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరి కోరిక ఆ గంగమ్మ తల్లి తీర్చాలని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై శివన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మన శివన్న నిజంగా ఇటువంటి జాతర ఎప్పుడు చూడలేదన్నా. మన కార్యకర్తలు కలవాలి, జగన్ సైనికులు కలవాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎలాగుందో తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన శివన్న గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. జై జగన్, జై జగన్. జగనన్న సైనికులారా, శివన్న అనుచరులారా, నిజంగా మీ అందరిని చూస్తా అంటే ఈ ప్రకాశం జిల్లా ఇక్కడ యువత 90% యువత మీ కళ్ళలో కసి, మీ ఒంట్లో రక్తం మరిగిపోతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు కూటమి నాయకుల్ని తొక్కులేద్దామా, ఎప్పుడు జగనన్నని సింహాసనం పైన కూర్చోబెట్టి ప్రధాన సైనికుల్లాగా మన శివన్నని మంత్రిగా చేసుకుని
విజయాన్ని అందించాలనేటువంటి కసి మీలో ఒక్కొక్కరిలో నరల్లో ఉంది. ఇదే ఉత్సాహం, ఇదే జయకేతనంతో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పోకుండా ప్రకాశం జిల్లాలో మొత్తం 8కి 8 అఖండ మెజారిటీతో గెలిపించేటువంటి మీ కళ్ళలో కసి కనిపిస్తుంది. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. శివన్న నాయకత్వం, శివన్న నాయకత్వం. జై జగన్. ఈరోజు అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారు ఇంతమంది మహిళలు ఉన్నారు, మాకు 50% రిజర్వేషన్ ఉందా సేవ, మమ్మల్ని మాట్లాడించే సేవ అని చెప్పి అడుగుతుంది. కాబట్టి ఒక్క నిమిషం అమ్మను మాట్లాడాల్సిందిగా వచ్చిన. అందరికీ నమస్కారం. ఈరోజు మన గంగమ్మ తిరునాళ్ళ సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ ప్రభు మీదకి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కారుమూరి నాగేశ్వరరావు అన్న గారికి, అదేవిధంగా మన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుల వారికి, ఈ పక్క ఒక శివ ఉన్నాడు, ఈ పక్క ఒక శివ ఉన్నాడు, 2 శివలు ఉన్నారు మనకి. అదేవిధంగా మన సంతనూతలపాడు ఇన్ఛార్జి అయిన నాగార్జున గారికి, మన బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంఎస్ శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి మన పేదవాళ్ళ కోసం, జగనన్న మనకు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పేదవాళ్ళ కోసం అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏదైనా 5 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా, వాన వచ్చినా, వరద వచ్చినా, కరువు వచ్చినా, కరోనా వచ్చినా కూడా ఒక ధైర్యంగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత కూడా జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి మన ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మనం 8 మంది ఎమ్మెల్యేలని 29లో మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకున్నాం. 8 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నాం సభాముగా తెలియజేసుకుంటూ, మన సంతనూతలపాడు నియోజకవర్గం నాగార్జున గారిని మనందరం కలిసి మంచి మెజార్టీ తోటి గెలిపించుకున్నామని సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన దర్శి శివప్రసాద్ రెడ్డిని కూడా మంచి మెజార్టీ తోటి గెలిపించుకున్నామని సభాముగా తెలియజేసుకున్నాను. ఎగిరింది ఎగిరింది వైఎస్ఆర్ జెండా, వినీల ఆకాశంలో ఎదురు లేకుండా, ఆంధ్రావని ప్రజలు ఉండనీయకుండా, అన్నా జగనన్న సీఎం అవుతాం ఎదురు లేకుండా, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.